మార్చి 26వ తేదీన గుజరాత్ మరియు చెన్నై జట్ల మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ని ఓడించి ఛాంపియన్స్గా నిలిచింది చెన్నై. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ అయితే గుజరాత్కి ఒక రీవెంజ్ మ్యాచ్. సో గుజరాత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని చూస్తుంది. ఇక ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే గుజరాత్ 3 మ్యాచెస్లో గెలిస్తే చెన్నై 2 మ్యాచెస్లో గెలిచింది. అండ్ స్టాట్స్ పరంగా ఎడ్జ్ అయితే గుజరాత్కే ఉంది. అండ్ ఈ మ్యాచ్ జరగబోయే చెన్నై చెపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ ఇనిషియలీ బ్యాటింగ్కి అనుకూలించిన మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్లా మారనుంది. మరీ ముఖ్యంగా ఈ పిచ్లో స్పిన్నర్స్ హవా కొనసాగనుంది. అండ్ చెన్నై చెపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే ఈ పిచ్లో ఇప్పటివరకు మొత్తంగా 77 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 46 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 31 సార్లు గెలిచాయి. ఇక ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 246 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 70 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 122 పరుగులు. ఇక ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే చెన్నై చాలా సెటిల్డ్గా కనిపిస్తుంది. అండ్ చెన్నై ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి రానుంది. అలానే గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ ఈ మ్యాచ్కి 2 కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. అజమతుల్లా ఉమర్జాయ్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ కేన్ విలియమ్సన్ రానున్నాడు. అలానే స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో నూర్ అహ్మద్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలానే మిడిల్ ఆర్డర్లో బిగ్ హిట్స్ చేయగల క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. బట్ బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఇరు జట్లు ఈక్వల్గా ఉన్నా కాస్త ఎడ్జ్ అయితే చెన్నైకే ఉంది. నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశం ఉంది.